మీరు మారర్రా. నేను ఈ హత్యలు చేయడం తప్పే కాదు. హలో ఎవరోన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం గేమ్ చేంజర్ రివ్యూ ఇద్దాం. రివ్యూ అంటే మంచిగా ఉందా మంచిగా లేదా ఇది కాదు. రివ్యూ అంటే ఇట్స్ బియాండ్ దట్. మనం ఎందుకు మంచిగా ఉంది ఎందుకు మంచి లేదు ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మంచి మంచి పాయింట్స్ చెప్తా, ఉంటే నోట్స్ ఉంటే తీసుకొని రాసుకోండి. అయినా సరే మాకు అదంతా సో అవసరం లేదు. ఈ సినిమా మంచిగా ఉందా మంచిగా లేదని ఒకటే పాయింట్లో చెప్పు అంటే మాత్రం ఈ సినిమా మంచిగా లేదు. ఈ సినిమాకి నా రేటింగ్ 1/5. సో ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రివ్యూ లాస్ట్ దాకా చూడండి. మంచి మంచి పాయింట్ చెప్తా అంటున్నా కదా, చెప్తా. అండ్ ఇంకొకటి, ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో అయినా సరే ఏం కాదు, ఈ రివ్యూ లాస్ట్ దాకా చూడండి. ఇలా స్పాయిలర్ అలర్ట్స్ అయ్యేంత సీన్లు ఏం లేవు. మంచిగా ఉంటుంది రివ్యూ. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఏం ఖరాబ్ కాదు. ఫస్ట్ ఈ సినిమాలో ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే, ఫస్ట్ పాజిటివ్స్, బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ మస్తున్నది. అసలు మైండ్ బ్లోయింగ్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా వేరే లెవెల్ ఉంటుందిరా అన్నంత ఫీల్ ఇస్తుంది ఆ ఇంటర్వెల్. కానీ అంతేమి ఉండదు, కానీ ఇంటర్వెల్ వరకు అయితే ఆ ఫీల్ అయితే మస్తు ఇస్తుంది మనకి. అదొక పాజిటివ్. నెక్స్ట్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే మన ఫ్లాష్ బ్యాక్ సెగ్మెంట్, అప్పన్న అండ్ అంజలి గారి ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంటుంది, మంచి ఫీల్ని ఇస్తుంది అది. అండ్ దాంతోపాటు అక్కడ వచ్చే సాంగ్ కూడా, అలికి పూసిన అరుగు మీద అనే సాంగ్ కూడా మంచి ఫీల్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ రావడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది, మంచి వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. దాంతోపాటు దాని పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఆ ఫ్లాష్ బ్యాక్ సెగ్మెంట్ అంతా చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం దాన్ని మనం. సో నాకు మంచిగా అనిపించినవి అయితే గివే పాజిటివ్స్. అండ్ ఇంకొక పాజిటివ్ కూడా ఉంది, కానీ వాళ్ళు చేతులారా చేసిరో లేకపోతే అది వదిలేయడం వల్ల పాజిటివ్ అయిందో తెలియదు, అది లాస్ట్లో చెప్తే ఏందని. సో మొత్తానికైతే ఇవే పాజిటివ్ పాయింట్స్ ఈ సినిమాలో. నెక్స్ట్ మన మోస్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ సెక్షన్ విషయానికి వద్దాం. సో అందులో ఫస్ట్ నెగిటివ్ సెక్షన్, బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే వీళ్ళకి ప్రతిసారి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నాన్న హైరానా సాంగ్ ఎంత మంచిగా ఉంటుంది, ఎంత హిట్ అయింది, అన్ని పాటలలో అదే పెద్ద హిట్ అయిపోయింది. దాన్ని తీసి పక్క పెట్టారు. ఇంకా మీదికేంచి మేము ఈ సాంగ్ని రెడ్ ఇన్ఫ్రాలో తీసినాం, వాళ్ళు ఎవరు ఓన్ లొకేషన్లో పోయి తీసినామని చెప్పారు. సరే ఈ సినిమా మీద ఎట్లయినా ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఆ సాంగ్ అన్న చూసేద్దాం, సాటిస్ఫై అవుదాం అన్న ఇంటెన్షన్తో మేము పోతే సినిమాలో సాంగ్ లేదు. మళ్ళీ ఏమంటారు వీళ్ళు 4-5 రోజుల తర్వాత యాడ్ చేశారు అటు పాటని. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో హై క్రేడ్ పెట్టుకుని సినిమా చూసిన వాళ్ళం అవలగలం మనం. వీళ్ళు 500-600 కోట్లు పెట్టుకొని ఈ సినిమా మీద నమ్మకం లేకుండా తీసి సినిమాని జనాలు రప్పించుకోవడానికి గిసొంటి టాక్టిక్స్ వాడొద్దు, మంచిది కాదు అది. నెక్స్ట్ ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ. యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ కాకముందు ఈ సినిమా స్టోరీ మీద నాకు మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉండే, మంచిగా ఉంటుందిరా, కార్తీక్ సుబ్బరాజు రాసిండట అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. ఈ సినిమా రిలీజ్ అయినాక చూసినాక ఏమున్నది, ఏం లేదు ఆ సినిమాలో, స్టోరీ ఏం లేదు. ఎప్పుడో పాతకాలంలో రాసిన స్టోరీని పట్టుకొచ్చి ఒక పెద్ద 600 కోట్లు పెట్టి తీసి సినిమాని. నెక్స్ట్ ఈ రివ్యూలో ఇంకా కొంచెం డెప్త్లో పోయి డిస్కస్ చేద్దాం ఈ పాయింట్స్ అన్ని. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన శంకర్ గారికి స్టోరీ లైన్ మీద, ఈ క్యారెక్టర్స్ మీద బేసిక్ అవగాహన లేదు. ఆ స్టోరీ లైన్ దేని మీద ఉంది, దాని బేసిక్ ఐడియాలజీ ఏంది అనే క్లారిటీ లేదు. దాన్నే మిస్ చేసుకుని ఏదో చెప్పుకుంటూ పోయిండు. దీనికి సంబంధించిన కొన్ని సీన్స్ చెప్తాను, ఉత్తగా ఏం చెప్తలేను. ఆ సీన్ చెప్పినాక మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే చెప్తా. ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మన అప్పన్న ఉన్నాడు, ఆయనకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని ఐడియాలజీస్ ఉన్నాయి. ఆయన ఐడియాలజీ తన కొడుకు ద్వారా నెరవేరిందా లేదా అది చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మన అప్పన్న ఫస్ట్ ఎట్లున్నాడు, పోరాటంతో అన్ని సాధించుకోగలుగుతాం అనే ఐడియాలజీతో ఉండే తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిండు. పాలిటిక్స్లోకి కూడా ఎట్లొచ్చిండు, ఆయన డబ్బు లేని రాజకీయం చేద్దాం, నిజాయితీతో ఉందాం అనే ఆశయంతో వచ్చిండు. అంత మంచి ఆశయంతో వస్తే విలన్లు దాన్ని జరగనీయకుండా ఆయన చంపేసారు. తర్వాత ఆయన కొడుకు వచ్చిండు, ఆయన కొడుకు వచ్చి నెరవేర్చిండు మరి దాన్ని. జస్ట్ రీఎలక్షన్స్ వస్తే నేను ఓడిపోతానేమో అన్న భయంతో ఈమె మా అమ్మ కాదు ఆమె మెంటల్ది అని చెప్పేశాడు ఆయన. ఇంకెక్కడ ఏడ్చింది నిజాయితీ? బొక్కలో ఓడిపోయినా సరే నిజాయితీగా ఉండాలిరా భయ అని వాళ్ళ నాయన చెప్తే ఈడేమో ఓడిపోతామన్న భయంతో ఈమె మా అమ్మ కాదని అబద్ధం చెప్పేశాడు. మళ్ళీ నేనేమనుకున్నా, దాని తర్వాత సీన్లో వాళ్ళ అమ్మ దగ్గర పోతే వాళ్ళ అమ్మ తిడుతుంది అనుకున్నా విన్ని. నువ్వు మీ నాయన లెక్క లేవు, మీ నాన్న ఆశలు ఏం లేవు, నువ్వు మారిపోయినావు, నువ్వు కూడా పాలిటిక్స్ చేసేస్తున్నావు అని తిడుతుందేమో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ చూసా మొత్తం రివర్స్ అయిపోతుంది. సరేరా బిడ్డ, నువ్వు అనుకున్నట్టు ఎలక్షన్లో గెలుస్తుంది, నీకు నేనే కదా ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ అమ్మ పోయి సూసైడ్ చేసుకుంటుంది. నీ అమ్మ ఇది ఎక్కడ మాత్రం అనుకున్నాను నేను. సో ఇక్కడ రీఎలక్షన్స్కి భయపడ్డాడు, వాళ్ళ అమ్మని కూడా కాపాడుకోలేనాడు, హీరో ఎట్లా అయ్యాడు. అండ్ ఇంకొకటి శంకర్ గారు బీజ్ చేసిన బేసిక్ పాయింట్, ఈయన ఫస్ట్ నుంచి హీరోతోటి ఏవో సెక్షన్స్ పట్టుకొని చెప్పిస్తాడు. ఒక బేసిక్ సెక్షన్ ఏంటిది, 100 మంది క్రిమినల్స్ తప్పించుకుపోయినా పర్లేదు, ఒక అమాయకునికి శిక్ష పడద్దు అని ఒక బేసిక్ రూల్ ఉంటుంది కదా. సో ఈ బేసిక్ రూల్ ప్రకారం వీళ్ళ అమ్మని ఎట్లా చంపేసినావు నువ్వు, రీఎలక్షన్స్ కోసం, ప్రజల మంచి కోసం అని చెప్పి వీళ్ళ అమ్మని ఎట్లా చంపేస్తావు? అది చాలా మిస్టేక్ అండి, బేసిక్ లెవెల్లోనే పోయింది అది. నెక్స్ట్ మన హీరో రామ్ క్యారెక్టర్ని సరిగ్గా చూపించలేదు, క్లారిటీ లేకుండా చూపించండి. ఏంటంటే మన హీరో రాము చాలా కోపదారి మనిషి అంటూ, అన్యాయం జరిగితే సహించలేడు అంటూ, మళ్ళీ హీరోయిన్ కోసం IAS IPS అయిందంటూ.
మళ్ళీ తిరిగి వచ్చి ఎలక్షన్ ఆఫీసర్ అంటూ వానికి ఒక లైన్ లేదు, ఒక తొవ్వ లేదు, ఏం లేదు. ఇష్టం వచ్చినట్టు ఏది అనిపిస్తుంది చేసుకుంటూ పోతున్నాం వాటితోటి. అట్లా మళ్ళీ లాస్ట్కి వచ్చి వాళ్ళ నాన్న ఆశయమైన పూర్తి చేసిందంటే అది కూడా లేదు. మొత్తం క్లారిటీ లేదు, పాడలేదు. మీకు అర్థమయ్యేటట్టు కరెక్ట్ చెప్తేనండి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మన అప్పన్న క్యారెక్టరు ఒక అర్ధగంట మాత్రమే ఉంటుంది. అర్ధగంట సెగ్మెంట్ చూసిన నేను ఈ అప్పన్న ఎసుంటాడు, వాడు ఏం చేస్తాడు, ఏ సిచ్యువేషన్లో ఎట్లుంటాడు అని కూడా చెప్పగలుగుతాను నేను. అలాంటిది మన రామ్ క్యారెక్టరు ఎసంటోడు ఎవడు అని ఏం అర్థం కాదు. 2.5 గంటలు చూపించాడు వాని గురించి, కానీ ఒక ముక్క అర్థం కాదు వాడు ఎసంటోడు అని. సో ఇట్లా క్లారిటీ లేదు, పద్ధతి లేదు, మెయిన్ క్యారెక్టర్లోనే లేదు. మిగతా క్యారెక్టర్ల గురించి మనకేం అవసరం. నెక్స్ట్ మన పాతకాలం మనుషులందరూ ఈ సోషల్ మీడియా మీద ఒక రకమైన ఒపీనియన్ తోటి ఉంటారు. సోషల్ మీడియా అంటే ఇట్లనే ఉంటుంది, సోషల్ మీడియా అంటే ఇదే అని ఒకటి ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. మన శంకర్ కూడా అట్లనే ఫిక్స్ అయ్యాడు. ఒక సింగులర్ ఒపీనియన్, సోషల్ మీడియా తోటి వండర్ చేయొచ్చు, సోషల్ మీడియా అంటే ఇది అన్న ఒక ఈ సింగులర్ ఒపీనియన్ ఉంటారు చూసినారా, చాదస్తం అంటారు. అలాంటి ఒపీనియన్ తోటే ఉన్నాడు మన శంకర్ కూడా. ఎందుకంటే మన శంకర్ ఇండియన్ 2లో ట్విట్టర్ను వాడి ట్రెండింగ్ చేసి ఇండియన్ 2 మొత్తం తీసిండు. ఇప్పుడేమో గేమ్ చేంజర్లో వాట్సాప్ని వాడి గేమ్ చేంజ్ చేసిండు అన్నట్టు. ఈ గేమ్ చేంజర్లో ఒక సీన్ ఉంటుంది. మన రామ్ చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ అయిపోయి ఒక 10 మంది జనాన్ని పోగేసుకొని ఒక మెసేజ్ ఇస్తాడు. ఆ మెసేజ్ వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యకుండా స్టేట్ మొత్తం వ్యాపించి వైరల్ అయిపోయి మొత్తం మార్పు చెందుతారు అన్నట్టు వాళ్ళందరూ. ఇంతగానం సినిమాటిక్ లిబర్టీని ఎట్లా వాడాలనిపించిందో నాకు మాత్రం అర్థమైతే లేదు. మన శంకర్ గారు వాడిరు. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ శంకర్ గారు మీ స్ట్రెంత్ ఏంది, మీ క్యాపబిలిటీ ఏంది అని దాని మీద సినిమాలు తీయాలి. కానీ ఈ జనరేషన్ అంతా చేంజ్ అయిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, వీళ్ళకి తగ్గట్టు సినిమాలు తీయాలని సినిమాలు తీయొద్దు. అది వర్కౌట్ కాదు. మీ క్యాపబిలిటీని, మీ స్ట్రెంత్ నుంచి బయటకు వచ్చి ఇట్లా ఎవరి కోసమో సినిమాలు తీస్తే గిట్లనే ఉంటుంది కథ. మీకు తెలియని ముచ్చట్ల మీద సినిమాలు తీస్తే. సో ఇది మార్చుకొని మీరు మళ్ళీ మీ స్ట్రెంత్ని పట్టుకొని మీరు సినిమా తీస్తే ఆడు ఏ జనరేషన్ అని కానీ వానికి అర్థమవుతుంది. అర్థం చేసుకుంటాడు వాడు. ఎందుకు చేసుకోరు? మీరెందుకు ఇన్సెక్యూరిటీ లెక్క ఫీల్ అయ్యి నేను కూడా ఇంప్రూవ్ అయినా, నేను కూడా ఈ జనరేషన్కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నా అని నిరూపించుకోవడం ఎందుకు? అనవసరం అది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన ఎస్జే సూర్య గురించి. ఇది ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి మన ఎస్జే సూర్యకి ఒక స్లాంగ్ అంటించేసారు. ఒక టెంప్లెట్ ఉంటుంది మొత్తం, ఒక వాయిస్. అది ఏ క్యారెక్టర్ అయినా కానీ, ఏ సినిమా కానీ, వాడు పోలీస్ కానీ డాక్టర్ కానీ అదే స్లాంగు, అదే టెంప్లెట్ మొత్తం వాడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులని భరిస్తాం? సరే చిన్న డైరెక్టర్లు అందరూ వాడిరు, ఓకే. మన శంకర్ కూడా ఇదే వాడడం. నేను చెప్తున్నా అబ్సల్యూట్గా మన ఎస్జే సూర్యకి యాక్టింగ్ చేసే క్యాపబిలిటీ మస్తు ఉన్నది. ఆ దిశ పెట్టుకొని మొత్తం ఇదే క్యారెక్టర్లు, ఇదే టెంప్లెట్ ఎన్ని రోజులని వాడతారు? 3-4 సంవత్సరాలు అవుతున్నది. ఆ దిశ పెట్టి అందులోకి బయటకు వచ్చి మంచి క్యారెక్టర్లు రాయండి. ఆయనకి మంచి యాక్టింగ్ చేయించుకోండి, చేస్తాడు ఆయన. సో ఇదొకటి మారితే మంచిగా ఉంటుంది. ఆఖరికి శంకర్ గారు కూడా అట్లనే చేయడం అది చాలా బాధాకరం, మంచిగా అనిపిస్తలేదు. ఇది గమనించుకోండి. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్లో ఒక సాంగ్ మంచిగా ఉంది అని మాట్లాడుకున్నాం కదా. మరి మిగతా సాంగ్స్ పరిస్థితి ఏంటంటే మిగతా సాంగ్స్ కూడా ఏమంత మంచిగా లేవు, మంచిగా అనిపించలేదు. వాటి పిక్చరైజేషన్స్ అక్కడ లేదు. అవి వచ్చిన సీక్వెన్స్, ఆ సిచ్యువేషన్ కూడా అస్సలు సెట్టే కాలేదు. అండ్ ఆ జరగండి సాంగ్కి అదే అనుకుంటా 70 కోట్లు పెట్టింది, మనకు తెలియదు. కానీ 70 కోట్లు పెడితే అది కూడా అంత మంచిగా అనిపించలేదు, చూడబుద్ధి కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతే ఈ గేమ్ చేంజర్ గురించి. బొక్కలు తప్ప మంచి విషయాలు ఏం లేవు. సో ఇన్ని బొక్కల మధ్య, ఇన్ని వరస్ట్ విషయాల మధ్య ఒక మంచి విషయం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లు మొత్తం బుర్ర చూసుకుంటారు. ఎవడు నిజాయితీగా ఉండడు, ఇంక్లూడింగ్ హీరో. అట్లా ఉన్న ఇన్ని క్యారెక్టర్ల మధ్య ఈ 2 క్యారెక్టర్లు, మన అప్పన్న వాళ్ళ వైఫ్, 2 క్యారెక్టర్లకి మాత్రం బురద అంటుకోదు. వాళ్ళు ఎట్లా నిజాయితీగా ఉన్నారో వాళ్ళు చచ్చిపోయేదాకా అట్లనే ఉండరు. అది మాత్రం మంచిగా అనిపించింది నాకు. సో అది వాళ్ళు తెలియక చేసిరో కానీ తెలియదు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం ఖరాబ్ చేయలేదు. వాళ్ళ క్యారెక్టర్స్ మీద ఒక క్లారిటీ మెయింటైన్ చేసిరు, ఖరాబ్ చేయలేదు. అది మంచిగా అనిపించింది. అది పాజిటివ్ పాయింటే. ఈ శంకర్ గారు మనం చెప్పినట్టు ఆయన స్ట్రెంత్ని, క్యాపబిలిటీని ఉపయోగించుకొని నెక్స్ట్ మంచి సినిమా తీస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ఈ జనరేషన్ తగ్గట్టు సినిమాలు తీసుకుంటూ పోతా అంటే అది ఎప్పటికి కాని పని అవుతుంది. సో అంతే రివ్యూ. మొత్తానికి సినిమాకి నా రేటింగ్ 1/5. అంతకుమించి ఏమి ఇవ్వలేము. అండ్ ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన పాత రివ్యూస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. మంచిగా ఉంటాయి రివ్యూస్, సండే రివ్యూస్ లాగా కాకుండా. అండ్ లాస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా. అండ్ ఇలాంటి మంచి రివ్యూస్ చేసుకుందాం. ఫాలో అప్ చేయండి. బాయ్.